ఇందాక ఒకటి చెప్పాను కదా గురుగారు, గురువు దగ్గర మనం నేర్చుకోవాలి అని. మనం సాధన చేయాలన్నా ధ్యానం చేయాలన్నా ఖచ్చితంగా మంత్రాన్ని నేర్చుకుని ఉండాలి. ఒకవేళ ఆ మంత్రం కూడా గురుముఖతానే నేర్చుకోవాలి. ఇవేమీ లేకుండా ఇప్పుడు సాధారణ పద్ధతిలో మెడిటేషన్ అనే పద్ధతిలో ఇంట్లో కూర్చొని ధ్యానం చేయడానికి మంత్రం లేకుండా గురుముఖత కాకుండా ధ్యానం చేయడానికి వీలు పడదా? వీలు పడదు అంటే దీనికి మనకు పూర్వం ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు అవతార పురుషుడే కదా, జగద్గురు అన్నారు కదా, భగవద్గీత 700 శ్లోకాలు చెప్పాడు అర్జునుడికి. అలాంటి అతనికి గురువు ఉన్నాడా లేదా? సాందీప మహామణి గురువు. మరి ఎందుకు వెళ్ళాడు? గురువు వద్దు అనుకుంటే ఆయన గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? అప్పటికి వాళ్ళకే అప్పుడు ఇంకా అది సత్యకాలమే, కొంతవరకు ద్వాపరయుగము, కొంత ఇంకా ధర్మంతో కూడుకున్నటువంటిది. అలాంటి అవతార పురుషుడు కూడా గురువుని ఆశ్రయించాడు, అవునా? మరి అలాంటి వాళ్ళకే గురువు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ సమాజంలో ఈ కలియుగమంతా అధర్మములతో కూడుకున్నటువంటి యుగం. మరి ఇప్పుడు గురువు ఉండాలా వద్దా? గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. నువ్వు ఎంత సాధన చేసినా ఆ సాధన ఫలితంతో నీకు ఫలితం వచ్చినా గురువు లేకపోతే అది ఉండదు, మళ్ళీ వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? శ్రీరామచంద్రుడు కూడా అవతార పురుషుడే, అతనికి కూడా గురువు ఉన్నాడు కదా. వాల్మీకి మహర్షి, విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి కులగురువు. మరి వాళ్ళు కూడా గురువు దగ్గరికి వెళ్ళారు. గురువు దగ్గరికి వెళ్ళి బల అతి బల అని విద్య నేర్చుకున్నారు కదా రామలక్ష్మణులు ఇద్దరు. మరి వాళ్ళకు గురువు ఉన్నాడు కదా, మరి మనకు ఉండాలా వద్దా? అంటే ఖచ్చితంగా మనం సాధన చేయాలన్నా ధ్యానం చేయాలన్నా ఒక గురువు అయితే కావాలి. ఇప్పుడు మన సనాతన ధర్మము చాలా గొప్పది. సనాతన ధర్మము అంటే ఇప్పుడు ఉంది రేపు ఉండకపోతుంది కాదు. సృష్టి పూర్వం నుంచి, సృష్టి ముందు, సృష్టిలో, సృష్టి తర్వాత కూడా సనాతన ధర్మం ఉంటుంది. శాశ్వతమైనటువంటిది సనాతన ధర్మము. ఇప్పుడుండి రేపు లేకుండా పోయేది కాదు. కాబట్టి మన సనాతన ధర్మములో గురువుకు ఒక ప్రాముఖ్యత ఇచ్చారు, దేవునికి ఇవ్వలేదు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు కదా. మరి దాన్ని ఎందుకన్నారు? గురువు లేకపోతే దేవుడు లేడు. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే ఈశ్వరుడు. సృష్టి స్థితి లయ మూడు గురువే. సృష్టికర్త ఎవరు? బ్రహ్మ. లయకర్త ఎవరు? ఈశ్వరుడు. లయం చేసేది శివుడు. స్థితికర్త అంటే పోషణ చేసేది విష్ణువు. ఆ ముగ్గురిని గురువులో పెట్టారా లేదా? గురువు కంటే గొప్పవాడు ఎవరు? ఎవరు లేరు. గురువు లేకుండా నువ్వు ఎంత సాధన చేసి ఎంత తపస్సు చేసి భగవంతుడు ప్రత్యక్షమైతే నైనా గురువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ రా అంటాడు. మళ్ళీ వెనక్కి ఎన్ని రోజులు నువ్వు తపస్సు చేసినా కూడా గురువు దగ్గరికి వెళ్ళాల్సిందే. పూర్ణంగా నీకు దొరకదు. పూర్ణం సిద్ధించాలి, మనకు పరిపూర్ణత కావాలంటే గురువు నుంచే వెళ్ళాలి. ఇప్పుడు గురుముఖత నేర్చుకున్న ధ్యానంతో సాధన చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏకాగ్రత కుదరడానికి ఏదైనా మార్గం ఉంటుందా గురువుగారు? ఆ మార్గం చెప్పండి. ఏకాగ్రత అంటే అది ఎక్కడి నుంచో రాదు, మనలోనే మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు గురువుగారు కొన్ని పద్ధతులు చెప్పింటాడు, కొన్ని మార్గాలు చెప్తాడు. మంత్రము ద్వారాను ఏకాగ్రత తెచ్చుకోవచ్చు, కానీ కొంత లేట్ అవుతుంది. అదే క్రియలు ఉన్నాయి, ప్రాణాయామ క్రియలు ఉన్నాయి, రేచక పూరక కుంభక ప్రాణాయామాలు ఉన్నాయి. అంటే పూరకం అంటే శ్వాసను తీసుకోవడము, తీసుకున్న శ్వాసను కొంతసేపు ఆఫ్ చేసుకోగలడము కుంభకం, వదలడము రేచకం. తీసుకునేది పూరకం, ఆఫ్ చేసేది కుంభకం, వదిలేది రేచకం.
ఈ ప్రాణాయామ సాధన వల్ల మనసు నిలబడుతుంది అన్నారు. ఎందుకన్నారు? మనసుకు శ్వాసకు సంబంధం ఉంది. శ్వాస అంటే గాలి కదా, ప్రాణశక్తి శ్వాస, ఊపిరి అంటారు. గాలికి వేగం ఎక్కువ, మనసుకు ఇంకా వేగం ఎక్కువ. మనసు కనపడదు, గాలి కనపడదు, కానీ గాలి స్పర్శ తగులుతుంది. అర్థమవుతుందా? అప్పుడు గాలిని పట్టుకుంటే మనసు నిలబడుతుంది అన్నారు మన పూర్వము మన భారతీయ ఋషులు. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? మనసును కంట్రోల్ చేసుకోవాలంటే శ్వాసను పట్టుకోవాలి. శ్వాస ఉంటే శివుడు, శ్వాస పోతే శవం కదా. ఊపిరి ఉంటే శివం, ఊపిరి పోతే శవం. ఇప్పుడు మనిషి బ్రతకాలంటే ఏం కావాలి? శ్వాస. చెయ్యి లేకపోయినా, కాలు లేకపోయినా, కన్ను లేకపోయినా, కిడ్నీ లేకపోయినా, గుండె లేకపోయినా వేరే చేస్తున్నాడు, బతుకుతున్నాడు. ఊపిరి లేకపోతే వేస్తాడా? ఊపిరి లేకపోతే వేసేకి ఇంకా ఆ విద్య రాలేదు. ఎంబీబీఎస్ డాక్టర్లకు కూడా ఆ విద్య రాలేదు, వాళ్ళకు ఎవరికి రాలేదు. వచ్చిందా? ఒక్క ప్రాణాయామంలో వచ్చింది. మన పూర్వం ఋషులు ఇచ్చారు మనకి. కొన్ని వందల సంవత్సరాల బ్రతికే కూడాను మనకి ఈ ఊపిరిలో ఉంది. ముక్కులోన గాలి ముక్తికి త్రోవ అన్నాడు వేమన యోగి, అన్నాడు కదా. మరి దీన్ని బట్టి మనం ఆ శ్వాసను పట్టుకునే విధానం మనకు తెలిస్తే ఆరోగ్యం ఉంటుంది, ఆలోచనలు తగ్గుతాయి, ఆకలి దప్పులు తగ్గుతాయి, మన మార్గానికి వెళ్ళచ్చు, ఆయుసు వృద్ధి చెందించుకోవచ్చు. ఈ కరోనా లాంటి మహమ్మారులు కూడా రావు మన దగ్గరికి శ్వాసను పట్టుకుంటే. కరోనా ఏమిటి వస్తున్నది? కరోనా శ్వాస నుంచే కదా మనిషి ఇబ్బంది పడుతుంది. ఊపిరి అందకే కదా, ఆక్సిజన్ అందక సిలిండర్లు పెట్టించుకొని అయినా చనిపోతున్నారు కదా. మరి హాయిగా ప్రాణాయామ సాధన చేస్తే వాటిని కూడా జయించవచ్చు. అంటే ఇప్పుడు సాధన ద్వారా మనిషి శారీరక మానసిక సమస్యల నుంచి బయటపడడానికి ఖచ్చితమైన అవకాశం అయితే ఉంది. అన్నిటికీ ఒక్కటే, సర్వరోగానికి సారాయి మందు అన్నట్లు సర్వరోగానికి శ్వాస మందు. శ్వాసను పట్టుకుంటే దేవుడు అవుతావు, మృత్యుంజయుడు అవుతావు, చిరంజీవి అవుతావు, ఇంకా కాంతి అయితే లేదు. ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? శ్వాస ఎక్కువ నడిస్తే ఆలోచనలు ఎక్కువ వస్తాయి. ఆలోచనలు ఎక్కువ వస్తే ఆకలి పుడుతుంది. ఇప్పుడు కొంతమంది అంటారు కష్టమే, శ్రమ చేస్తేనే ఆకలి పుడుతుందని. ఊరికే కూర్చుని ఆకలి పుడుతుంది. పుడుతుందే పుట్టదా? మరి శ్రమ చేయలేదు కదా, మరి ఎందుకు పుడుతుంది ఆకలి? ఆలోచన. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ శారీరక శ్రమ లేదేమో కానీ మనిషి మానసికంగా శ్రమ పడుతున్నాడు. ఆకలి తప్పకుండా లోపల మానసికంగా ఆలోచనలు ఉన్నాయి కదా. ఆలోచనలు ఉండేంత వరకు ఆకలి దప్పిక మానదు, మన ప్రయాణము ఆగదు. ఆలోచన నుంచే ప్రయాణం కదా. ఇక్కడ ఒక ఆలోచన పుట్టిందంటే బయటకు వెళ్తాం. ప్రపంచము బయట లేదు, మనలోనే ఉంది. పంచభూతాలతో ప్రపంచం తయారైంది, ప్రకృతి. మనం కూడా పంచభూతాలతోనే ఈ దేహం తయారైంది కదా. ఇక్కడ ఒక ఆలోచన వస్తేనే బయటకు వెళ్తున్నాం. బయటికి వెళ్ళి నుంచి కాదు ఆలోచనలు, ఫస్ట్ ఇక్కడ పుడుతున్నాయి. ఇక్కడ పుడుతుండే దాన్ని కంట్రోల్ చేసుకోలేక ఇంద్రియాలు ఉన్నాయి కదా, తినరానివి తింటాం కదా, దానికి పవర్ ఎక్కువ వస్తుంది కదా. అప్పుడు అవి చెప్పినట్లు వినాలి, ఎందుకంటే మనం కంట్రోల్ చేసుకునేది లేక. అంటే ఇప్పుడు మీరు చెప్పే సాధనతో ఈ ఇంద్రియ నిగ్రహం అనేది సాధ్యపడుతుందా? పడుతుంది. ఆకలిని జయించవచ్చు, నిద్రని జయించవచ్చు, కోరికల్ని జయించవచ్చు, కోపాన్ని జయించవచ్చు. ఇవన్నీ ఈ ఒక్క సాధనతో సాధ్యపడతాయి. కుండలిని మహావిద్య సాధన ఎవరైతే చేస్తారో ప్రాణాయామంతో కూడినటువంటిది, ఇవన్నీ వాళ్ళకు ఉపయోగాలే. అయితే కొంతకాలం సమయం పడుతుంది. వాళ్ళ కర్మఫలం బట్టి. ఇప్పుడు ప్రతి ఒక్క మానవుడు ప్రజెంట్ ఇప్పుడు అనుభవిస్తున్నాడు ప్రారబ్ధ కర్మము అంటే గత జన్మములోది. గతంలో ఏమి చేసి ఉంటారో పాపపుణ్య సంస్కారాలు బట్టి ఇక్కడ ఫలితం. అర్థమవుతుందా? ఇక్కడ మనం ఏమి పొందుతున్నామో అదంతా కూడా గతంలోదే, ఇప్పుడుది కాదు, గతంలోదే. ఇప్పుడు
ఇప్పటిది కాదు గతంలోని అంటే గురువుగారు, గతం అంటే ఇదే మానవ జీవితంలో ఉన్న గతమా, లేకపోతే పోయిన జన్మలో ఉన్న గతమా? గతం అంటే పోయిన జన్మ, అంతకుముందు జన్మ, అంతకుముందు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పు, 4 యుగములు 1400 తిరిగిన పుట్టుపోకల నిలవు మనస. 4 యుగాలు, అలాంటివి 400 సంవత్సరాలు జరిగినా కూడా మనిషి పుడుతున్నాడు, శరీరాలు పుడుతున్నాయి, సస్తున్నాయి. ఏ శరీరమైనా కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, క్రిమికీటకాలు కావచ్చు, మానవుడు కావచ్చు. అన్నిటికీ భగవంతుడు ఆత్మ ఒక్కటే. అన్ని జీవరాశులకు ఉండేది కూడా ఆత్మ ఒక్కటే, మనలో ఉండేది ఒక్కటే, వేరు కాదు. దాంట్లో వేరు, మనలో వేరు లేదు, అంత ఒక్కటే. ఆత్మకు లింగభేదం లేదు, పుట్టు సావులు లేవు, శరీరాలు మాత్రమే మారుతుంటాయి. ఆత్మ మారదు, అలాగే ఉంటుంది. అది ఎలా ఉంటుంది, దానికి వయసు లేదు, ముసలితనం లేదు, బాల్యం లేదు, యవ్వనం లేదు, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అది ఆత్మ అన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా మనం అనుభవించే కర్మ ఫలితం అంతా కూడా ముందు జన్మలో చేసుకున్న పాపపుణ్యాల మీద ఆధారపడి, ఇప్పుడు కర్మ ఫలితం జన్మం దాకా వచ్చాం కాబట్టి అసలు మోక్షం అనేది ఉంటుందా గురువుగారు? మీరే చెప్పారు ఇన్ని జన్మలుగా ఆత్మ వస్తూనే ఉంటుంది. మరి మన శరీరంలో ఉన్న ఆత్మకి మరణం లేనప్పుడు మనకి ఎలా మోక్షం వస్తుంది? మోక్షం వస్తున్నది నీకు కాదు, శరీరానికి కాదు, ఆత్మకు, ఆత్మకు మోక్షం, జీవునికి. అదే జీవుడు అంటారు కదా. అజ్ఞానంగా ఉంటే జీవుడు, జ్ఞానంగా వెదిగితే దేవుడు. దీన్ని ఇంకో లెక్క చెప్తాడు, తెలుసుకుంటే దేవుడు, తెలియకపోతే జీవుడు. ఇప్పుడు ఆత్మకి మోక్షం వస్తుంది, ఎలా వస్తుంది? ఇప్పుడు ఇదే మానవ జీవితంలో ఉంది, ఈ జన్మకి మోక్షం కావాలి అంటే మానవ ప్రయత్నంగా ఏం చేస్తే మోక్షం వస్తుంది? మానవ ప్రయత్నం ఉంటే దైవ అనుగ్రహం కలుగుతుంది. మానవ ప్రయత్నం లేకపోతే మోక్షం దానంతకదే రాదు. ఏదో 10 రూపాయలు బట్టి 20 రూపాయలు పెట్టితే కొనుక్కుంటామంటే ఎవరైనా ఇస్తే అలా దొరికేది కాదు. ఇది సాధిస్తే వస్తుంది, తప్పిస్తే వస్తుంది, కూర్చుంటే వస్తుంది, మారితే వస్తుంది, నడవడికలు బదలించుకుంటే వస్తుంది. అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆహార నియమాలు పాటించాలి. ఇప్పుడు భక్తి ఎలా పుడుతుందంటే ఎవరు చెప్పలేరు, అకస్మాత్తుగా. ఇప్పుడు ఒక ప్రేమ ఎలా పుడుతుందంటే చెప్తారా? ఆన్సర్ లేదు. అప్పటికప్పుడే పుట్టచ్చు, 10 ఏళ్ళకు పుట్టచ్చు, పుట్టకనే పోవచ్చు. భక్తి కూడా అలాంటిదే కొద్దిగా, కాకపోతే మార్గాలు ఉన్నాయి. మనం జంతువులు కాదు, మనుషులు. అంతో ఇంతో బుద్ధి ఉంది మనకు, ఉందా? బుద్ధిశక్తి ఉందా మనకు? శాస్త్రాలు ఏం చెప్పాయంటే, శాస్త్రాలు చెప్పాయి మనకు 84 లక్షల జీవరాశుల్లో మానవునికి తప్ప ఏ జీవికి మోక్షం లేదు. అర్థమైందా? ఏ జీవికి కూడా మోక్షము లేదు, ఒక్క మానవుని జన్మకే మోక్షము, మానవ జన్మకి మాత్రమే మోక్షము. అంటే ఈ మానవ శరీరంలో ఉన్న ఆత్మకి మోక్షం వచ్చే అవకాశం ఉంది. వాళ్ళే చెప్పారు, పెద్దలే ఒక్కాణించారు, శాస్త్రాలు ఆధారాలు ఉన్నాయి. ఏ జన్మకు ముక్తి లేదు, మానవునికే ముక్తి 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 దుర్లభం. మానవ జన్మ దుర్లభం, రాదు అంటే వచ్చింది. మానవ జన్మ శరీరం వచ్చిందంటే ముక్తికి ఫస్ట్ ఇంక పాస్ అయిపోయినాం ఆడే. మానవ జన్మ వచ్చినప్పుడే పాస్ అయిపోయినాం, ఇంకా ముక్తికి అర్హత వచ్చింది. కానీ నువ్వు చేయలా. ఆ ముక్తి అనేది ఒకటి ఉంది, ఎలా వెళ్ళాలి అనేది నువ్వు తెలుసుకోలేదు. తెలుసుకున్న వాళ్ళు చాలామంది దానికోసం తప్పించారు, ఆ పదవిని అందుకున్నారు. ఇప్పుడు వాళ్ళను మనము దేవుళ్ళుగా కొలుస్తున్నాం, ఇవన్నీ చూస్తున్నాం కదా. మరి దాన్ని బట్టి ఉందా లేదా అనుకుంటారా మీరు? ఉంది కదా, నమ్ముతాము కదా. మనం నమ్మినప్పుడు చేయాలి కదా. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి.